అసలే జేసీ ఆపై బీపీ కోపం వస్తే ముందు వెనక లేదు, లకారాలతో విరుచుకుపడతారు. మరోసారి ఆయన అట్లాగే మాట్లాడారు. మాధవీలత బీజేపీ లీడర్స్ టార్గెట్గా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ పొలిటికల్గా ప్రకంపనలు రేపుతున్నాయి. ఇంతకీ జేసీ మాధవీలతల మధ్య హై వోల్టేజ్ వారికి కారణమేంటి? తాడిపత్రిలో జేసీ వర్సెస్ మాధవీలత అన్నట్లుంది సిచ్యువేషన్. కారణం 31st ఈవెంట్. తాడిపత్రిలో మొన్నటి డిసెంబర్ 31st జేసీ నిర్వహించిన ఈవెంట్ కి మహిళలు వెళ్లొద్దంటూ మాధవీలత యామిని పిలిపివ్వడం కాకరేపింది. తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ ఎక్కడైతే ఈవెంట్ కు ప్లాన్ చేశారో ఆ ఏరియాలో కొందరు గంజాయి తాగుతారని, అసాంఘిక కార్యకలాపాలకు ఆ ఏరియా అడ్డాని అర్థం వచ్చేలా కామెంట్స్ చేశారు మాధవీలత, సాదినేని యామిని. ఈ మాటలు తాడిపత్రి ప్రజల మనోభావాన్ని దెబ్బతీశాయంటూ కొందరు మహిళలు కంప్లైంట్ చేస్తే ఏకంగా బంగారం, ఈ బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? అసలు ఎలా, ఎక్కడ, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జేసీ ప్రభాకర్ రెడ్డి బూతులతో నానా రకాల తిట్లతో విరుచుకుపడిపోయారు. ఇలాంటి అమ్మాయిలా మాకు నీతులు చెప్పేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? అట్లా అమ్మాయి చెప్పేది, మంచి అమ్మాయిని పెట్టకూడదా? ఇంకొక ఆయన వచ్చాడు తెలుగుదేశం నుండి, మళ్ళీ ఇట్టపోయి ఆడవుంది. అలాంటి దాంతో మా ఊరు మహిళలు మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ పొలిటికల్ గా ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ కి బీజేపీ నుంచి వరుసగా కౌంటర్లు పడుతున్నాయి. తాజాగా మాధవీలత స్పందించారు. పచ్చి బూతులు మాట్లాడుతూ కనిపించారు. ఆయన సంస్కారవంతమైనటువంటి భాషకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా మీద కేసు కూడా ఫైల్ చేశారట, మరి నాకైతే తెలీదు. ఒకవేళ మహిళల సంరక్షణ గురించి నేను మాట్లాడడమే నేరంగా భారతదేశంలో పరిగణించబడితే అలాంటివి మరికొన్ని 10 కాదు 100 వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మంత్రి సత్యకుమార్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తన వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి అదేదో రాష్ట్రానికి సంబంధించిన విషయంలాగా మాట్లాడడం, ఒక అర్థం లేని విమర్శలు బీజేపీ మీద చేయడం అనేది మంచిది కాదు. వారి గౌరవం, వారి వయసుకు తగిన విధంగా మాట్లాడాలి, వారు తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను. జేసీ ప్రభాకర్ రెడ్డికి మతిస్థిమితం ఉందో లేదో తెలియడం లేదని అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సంగిరెడ్డి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీని టీడీపీ అధిష్టానం కంట్రోల్ చేయాలని సూచించారు. మొత్తంగా జేసీ కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. మరి ఈ లొల్లి ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.